దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలను తిరిగి సాయంకాలం దేవుని మందిరంలో ఉండడం ఎంతో ఘనమైనది. అటు ఘనమైనది సన్నిధిలో దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతకని, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా 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 నాయన నీ పొందడం స్తోత్రంలో నాయన ప్రభా, తిరిగి సాయంకాలము నాయన మందిరంలో ఉండే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి నన్ను నిద్రొచ్చాటు మరుగు చేసుకొని నీ పరిశుద్ధాత్మ చేత నన్ను బలపరిచి నీ మాటలు మాకు తెలియచేయమని నా చెరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి కాలము యెహోవా మీకు దొరకు కాలమందు ఆయన వెతుకుడి అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని మనం బ్రతికే జీవితాలు కావాలి. మరి సాయంకాలము తిరిగి మనం యెహోవాని వెతకడానికి ఆయన మందిరంకి వచ్చినందుకు దేవుడు ఆకాశంలో చూసి మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకునండి. మనం దేవుని సన్నిధిలో మన దేవుడు సమీపంగా ఉన్న సమయంలోనే దేవుని వేడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క 2020వ సంవత్సరము దాదాపుగా అక్టోబర్ మాసము 10 నెలలలో గడిచిపోయి 10వ నెల చివరిలోకి వెళ్తా ఉన్నాము. దేవుడు దొరకు కాలమందు ఆయన వెతికినట్టయితే ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనము దేవుని కనుగొని ఆ దేవుని సన్నిధికి రావాలి. మరి దేవుని సన్నిధిలో జీవించి దేవుని సన్నిధిలో ఉండడం అనేది శ్రేష్టమైన భాగ్యాన్ని కలిగి ఈ సాయంకాలము తిరిగి దేవునితో గడిపే సమయము దేవుడు మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ధ్యానించిన దొరకు కాలమందు ఆయనను వెతకండి. ఈ సమయంలో ఆ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. మనం దేవుని సన్నిధిలో మనం వేడుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన మందిరంలోకి వచ్చి మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అదే రీతిగా వాక్యం ధ్యానించిన ప్రకారం కూడా మనం ఫిలిప్పీ సంఘానికి మన అపోస్తులైన పౌలు రాసిన ఫిలిప్పీ పత్రిక ధ్యానిస్తబోతున్నాము. దాదాపుగా 3 అధ్యాయాలు ముగించుకొని చివరి అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని గురించి అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. తన బంధకంలో ఉంటూ మరి సంఘాన్ని బలపరుస్తూ నేను మాత్రం దేవునిలో సంతోషిస్తున్నాను, మీరు కూడా సంతోషించండి అని సంఘాన్ని బలపరుస్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తున్న అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు. మరి సంఘంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా అవిటి గురించి అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో కూడినప్పుడు మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి. దయచేసి మాటలు జాగ్రత్తగా వినండి. సంఘం అనగానే అపోస్తులైన పౌలు అంటాడు అందరూ కూడా ఏక హృదయం కలిగి అందరూ కూడా ఏకం కలిగి ఉండాలనేసి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి సంఘంలో చిన్న గలిబిలి ఏర్పడింది. వెంటనే అపోస్తులైన పౌలు దాన్ని సరిదిద్దడానికి మరి అక్కడ మాట్లాడారు. సంఘంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంఘంలో మనం ఉంచినప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి. సంఘంలో ఒకరొకరు మాట్లాడకుండా ఒకరు పని చేస్తుంటే ఇంకొకరు ఏకీభవించకూడదు, అది మంచిది కాదు. ఇద్దరు సంఘంలో ఉన్నట్టయితే ఇద్దరితో పాటు అందరూ కలిసి ఎప్పుడైతే సంఘంలో ఏక హృదయం కలిగి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ సంఘం బలం. సంఘంలో మనం ఒకరు సంఘాలకు వచ్చిన తర్వాత సంఘంలో కూర్చున్న తర్వాత ఒకరంటే ఒకరు పడకుండా ఉండడం అనేది సంఘంలో ఉన్న వారికి అది మంచిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము దేవుని వాక్యము మనం ధ్యానించబోతుండగా నేను హెచ్చరిక మీకు చేయాలని ఆశపడతా ఉన్నాను. చాలా మంది భార్య భర్తలు మరి చాలా కుటుంబంలో
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒకరంటే ఒకరు పడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కానీ సంఘంలో అట్లన్నీ వచ్చినప్పుడు ఒక నటన జీవితం జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితం మంచిది కాదు. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా ఒక విషయాన్ని అక్కడ కనబెట్టాడు. ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. ఇద్దరు స్త్రీలు మరి వాళ్ళు మాట్లాడకుండా సంఘంలో ఉంటున్నారు. మరి అపోస్తులైన పౌలుతో పరిచయంలో పనిచేశారు. కానీ ఈ సమయంకి వచ్చినప్పుడు ఒకరంటే ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో అపోస్తులైన పౌలు అది గ్రహించి వారిని బలపరచడానికి అలా సంఘంలో మీరు ఉండకూడదు. ఎందుకంటే సంఘంలో ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసి దేవుని స్తుతించేటప్పుడు మరి కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనులు పంచుకోవాలి. అలా ఒకరిని ఒకరు మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకోకుండా ఉండడము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన 4వ అధ్యాయంలో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు మరి సంఘంలో ఉన్నప్పుడు సంతోషంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా మరి సంఘంలో ఉన్నప్పుడు మనం ఏక హృదయం కలిగి మరి దేవుని గురించి దేవుని యొక్క మాటలు పడుతూ ఇతరులను బలపరచడానికి మనం ముందుకెళ్ళాలి. కానీ మనమే ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండడం అనేది సంఘానికి అది మంచిది కాదు అనేసి అపోస్తులైన పౌలు అక్కడ వారు బోధిస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి వారిని బలపరచండి, వారితో మాట్లాడండి. ఎందుకంటే సంఘంలో ఉన్నప్పుడు అందరం సంతోషంగా మరి ఏక మనసుతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేసి అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఈ మాటలు ఇక్కడ తెలియజేసినట్టుగా చూస్తా ఉన్నాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం అపోస్తులైన పౌలు తన బంధకంలోకి రాసిన పత్రికలో మరి ఫిలిప్పీ పత్రిక ఈరోజు మరి 4వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ పౌలు మరి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. 4వ అధ్యాయం మొదటి వచనం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందం నా కిరీటంలో నా ప్రియులారా ప్రభునందు సిరిలాయుండి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడి. ఇక్కడ చూసినట్టయితే మన అపోస్తులైన పౌలు అంటున్నాడు, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందంలో నా కిరీటమైన నా ప్రియులారా ఇట్లు ప్రభునందు సిరులై ఉండండి. మందిరంలో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒకే మాట మీద మరి దేవుని సన్నిధిలో ధ్యానించేటప్పుడు అందరం ఏకంగా కూడి ధ్యానించాలని అపోస్తులైన పౌలు అంటున్నాడు. నా ఆనందంలో నా కిరీటంలో నా ప్రియులారా ఇట్లు ప్రభునందు సిరులై ఉండండి. దేవునితో భయభక్తుల జీవితము సంఘంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి సంఘంలో ఏ రీతిగా ఉండాలి, మరి యథార్థంలో సత్యంతో నీ మార్గం అనేది సంఘంలోకి వచ్చినప్పుడు ఒక యథార్థంతో సత్యంతో సంఘంలో ఉండాలని అపోస్తులైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి. దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. ఆయన మందిరంలో మనం ఉంచినప్పుడు ఏక మనసు కలిగి ఉండి దేవుని నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే రెండో వచనంలో చూసినట్లయితే ఇద్దరు స్త్రీల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారిని బతిమాల గురించి ఉన్నాడు. మరి ఏమంటున్నాడంటే మనమందరం కూడా ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనేసి మరి వారిద్దరితో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇద్దరు పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. యోదయను సుంటికేను బతిమాలు కొలుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు పిల్లలతోనూ నా ఇద్దరు సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి నేను వేడుకొని చిన్నాను. ఈ సహకార పేర్లు పేర్లు రాయబడి ఉన్నాయి. కాబట్టి వారికి అపోస్తులైన పౌలు చెప్తా సంఘంలో మనం కలిసి మరి ఇద్దరిని కూడా బతిమాలి గురించున్నాను. సేవకులుగా మేము కూడా కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మరి పూరిక హృదయం కలిగి దేవుని సన్నిధిలో మందిరంలో సంతోషంతో ఉండి మనం ఇతరులకు ఆశీర్వాదం తెలియజేస్తుంది. అదే ప్రకారంగా
మన జీవితంలో కూడా మనం సంఘంలో ఉన్నప్పుడు ఏక మనసుతోని దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే సంఘంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. అపోస్తులైన పౌలు మరి ఆ సంఘాన్ని ఉద్దేశించి సంఘం ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఒక ఏక మనసు కలిగి ఉండాలని ఇతర సంఘస్థులతో చెప్తూ వారిని బతిమాలుకొనొచ్చు ఏక మనసు కలిగి మరి దేవుని మందిరంలో మనం నివసించున్నప్పుడు యథార్థంతో సత్యంతో జీవించడమే కాదు, కానీ దేవుని భయభక్తులను జీవితం మన మార్గం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడైతే అపోస్తులైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తారు, ఏక మనసు కలిగి మరి అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనేసి సంఘంలో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే సంఘము ఏక మనసు కలిగి ఉంటుందో అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి సంఘం ప్రార్థించినప్పుడు మనం ఉదయకాలం కూడా అయినాము. ఆ సంఘం ప్రార్థించినప్పుడు పేతురు సంఖ్యలు తీయబడ్డాయి. అదే రీతిగా సంఘం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏక మనసు కలిగి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అది సంఘంలో రానియకుండా జాగ్రత్త పడాలి. నిన్ను వలని పొరుగువాని ప్రేమించు అని చెప్పిన ఆజ్ఞను మనం పాటించినట్టయితే ఒకరినొకరు ప్రేమ కలిగి యథార్థంతో అలాంటి మంచి మనసుతోని జీవించాలి. ఎందుకంటే ఆ చిన్న కొట్లాటలు పెద్దగా అయిపోతాయి సంఘంలో. ఈరోజు చాలా మంది సంఘాలలో ఒక రెండు గ్రూపులు చేరబడిపోతా ఉన్నాయి, ఒకరంటే ఒకరు పడరు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సంఘంలో అందరూ కూడా ఏక మనసు కలిగి దేవుని మహిమపరిచే సమయంలో ఒకరినొకరు పడకుండా ఉండడం అనేది సంఘంలో ఉన్నవారు అది సంఘానికి కూడా మంచిది కాదు. చాలా సంఘాలలో మరి ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరికి నచ్చదు, ఇంకొక గ్రూప్స్ ఏర్పడిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. సంఘం అన్నది అందరూ కలిసి ఏక హృదయం కలిగి దేవుని నామాన్ని గణపరచాలి. ఇవి రెండు గ్రూపులు అయినప్పుడు దేవుని నామాన్ని గణపరిచే ఆ సంఘంలోనే రెండు గ్రూపులు అయినప్పుడు అది సంఘానికి మంచిది కాదు. అందుకే అపోస్తులైన పౌలు ఈ విషయాన్ని గమనించి ఇద్దరు స్త్రీలను బతిమాలుకుంటున్నాడు. మీరు అలా ఉండకూడదు. సంఘంలో ఒకరంటే ఒకరు పడకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండకూడదు. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని యొక్క బల్లకు వచ్చినప్పుడు ఆ బల్ల తీసుకొచ్చినప్పుడు నువ్వు సమాధాన పరచినప్పుడే ఆ బల్లని తీసుకోవాలి. నీ హృదయంలో ఆయాసం పెట్టుకొని నీ హృదయంలో ఒకరి పట్ల పగ పెట్టుకొని ఒకరిని అసూయించుకొని నువ్వు బల్లని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒకసారి పరీక్షించుకోవాలి. బల్ల అనగానే ఏ ఒక శరీరము దాన్ని తీసుకునేటప్పుడు నీ హృదయంలో ఎవరినైనా అతన్ని క్షమించి అతనితో నువ్వు తిరిగి బలపరుచుకొని అతను ఇద్దరు కలిసి ఏక మనసుతో కలిగి జీవించాలి. మరి ఇక్కడ స్త్రీలు ఇద్దరు ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న ఇద్దరు స్త్రీల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వారంట ఒకరంటే ఒకరు పడకుండా ఉంటే అపోస్తులైన పౌలు అది గమనించి బతిమాలుకొనుచున్నాడు. ఒక దేవుని సేవకునిగా అపోస్తులైన పౌలు మరి బతిమాలుకొనుచున్నాడంట. ఎందుకంటే సంఘంలో అలా ఉండకూడదు, అది ఆశీర్వాదకరం కాదు అని బతిమాలుకుంటూ అక్కడ ఉన్న వారికి చెప్తా ఉన్నాడు. వారికి వెళ్ళి చెప్పండి, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి వారు తిరిగి దేవుని సన్నిధిలో ఏకం కావాలంటే ఒకరినొకరు క్షమించుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకొని ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని పెంచుకొని దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలనేసి అపోస్తులైన పౌలు మరి ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి అక్కడ తిరిగి సంఘాన్ని బలపరుచున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ సాయంకాలం కూడా ఒకవేళ మనకు ఎవరైనా పడని వారు ఉంటే, ఎవరిపైనా పగ ఉంటే వెంటనే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకొని అట్టి వ్యక్తులతో సమాధానం పడ్డావు. ఎప్పుడైతే సమాధానం పడతావో నీ హృదయం నెమ్మది కలుగుతుంది. అలాగే నువ్వు దేవుని మాటకు లోబడి జీవించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అనేది మనందరినీ కూడా ఐక్యపరిచే సమయము. మరి ఇక్కడ అపోస్తులైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి ఆ మాటలు అంటూ ఉన్నాడు, ప్రభునందు ఏకం గలవారై విండుడి అనేసి. మరి ఇద్దరిని కూడా మరి బతిమాలుకొనిచున్నాడు. వారు కూడా మరి ఇతర సహకారులతో మరి స్వార్థ ప్రయాణంలో నాతో కూడా ప్రయాసపడి కనుక వారికి సాయం చేయమనేసి అక్కడ ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
సంఘము అన్నప్పుడు దేవుని యొక్క సంఘంలో మనం ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము 4వ వచనంలో ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. సంఘంలో మనకి ఆనందించగలుగుతామంటే అందరం ఏక మనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరు మన నమ్మకం, ఒకరి పట్ల ఒకరు విశ్వాసం, ఒకరి పట్ల ప్రేమ కలిగి మరి సంఘంలో ముందుకు పోతున్నప్పుడు ప్రతి క్షణము కూడా మరి దేవుని యందు ఆనందించే భాగ్యాన్ని మనం పోకూడదు అనేసి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందం అనేది మనం దేవుల్లో పొందుకోవాలంటే మనమందరం కూడా మరి ఏక మనస్సుతోని దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సంఘమా, మనం అందరం కూడా కలిసిమెలిసి దేవుని నామాన్ని గణపరచబడాలి. మనం ఒకవేళ ఒకరి పట్ల ఒకరు పడకుండా సంఘంలో వచ్చి కూర్చున్నట్టయితే దేవుని నామాన్ని నువ్వు గణపరచలేకపోతావు. నీ హృదయంలో నీ ఆలోచనలు, నీ తలంపులు వేరుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సంఘంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నా కానీ నీ హృదయం అనేది మార్చబడకపోతే నువ్వు దేవుని ఆనందించలేవు. మనం ఎప్పుడు ఆనందిస్తామంటే మన హృదయంలో ఏ కలశం లేనిది, ఏ యొక్క అసూయ లేనప్పుడు, ఏ యొక్క కోపం మనలో ఉండనప్పుడు మనం దేవుని యందు ఆనందించగలుగుతాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడని ప్రభు సమీపంగా ఉన్నాడు. మనం చూస్తాము 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో మరి 6వ వచనంలో మన దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెతకాలి. మరి ఎప్పుడైతే దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం వెతికినట్టయితే ఆయన దొరుకు కాలమందు మనకు ఆయన వేడుకోవాలనేసి మనము 55వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్న ప్రకారము దేవుడు సమీపంగా ఉన్నాడు. మన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతికి ఆయనని వేడుకున్నట్టయితే మనకు అవన్నీ కూడా దయచేస్తాడని చూస్తూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెతుకుని ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకునండి. ఫిలిప్పీ పత్రిక ఏమంటున్నాడంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయం అందు కూడా మరి దేవుని యందు భయభక్తులను జీవితం కావాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మా ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మీ సహవాసము సకల జనులకు తెలియచేయబడి ప్రభు సమీపంగా ఉన్నాడు. మన విశ్వాసము, మన ఒక మాటలను మనం అనేకులకు తెలియచేయాలంటే మన యథార్థత, మన సత్యంతో కలిగిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా చింతించకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరి ఏ విషయమైనా కూడా మనం చింతించవలసిన అవసరం లేదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రతి విషయంలో కూడా మనం విజ్ఞాపన, మనం కృతజ్ఞతాస్తుతులు మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మరి ప్రతి విషయం అందు కూడా దేవుని యందు భయభక్తుల జీవితం మనం జీవించడము చేత మనం దేవుని వాక్యం చేత బలపరచబడతామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఆయన సమీపంగా ఉన్నప్పుడు దేనిని గురించి కూడా చింతించకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మాట్లాడే సమయము, ఆ విలువైన సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేనిని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి. నువ్వు చింతించకూడదు. నీ చింతన యావత్తు కూడా ఆయన మీద మోపుకొని, మరి చూసిన పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, నీ భారము, నీ చింతన అంతా కూడా దేవుని మీద మోపు. ఆ దేవుడికి సమాధానాన్ని కలిగజేస్తాడు. మనం చింతించినట్టయితే మనం ఏమంటాం, నీ ఇంతనన్నా నువ్వు ఏమైనా పెంచుకోగలుగుతావా? నీ మన చింతలో దేన్నైనా మనము తగ్గించుకోగలుగుతావా? జ్ఞాపకం చేసుకోవాలి. దేని విషయం కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
మరి జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవునికి మన విజ్ఞాపనలు తెలియజేసినప్పుడు మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు మన ప్రార్థనలు విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడు సమాధానం యేసు క్రీస్తు వాళ్ళ మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు సమస్త జ్ఞానము గురించిన దేవుని సమాధానం యేసు క్రీస్తునికి వల్ల మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంటున్నాం. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మన విన్నపాలను మనం తెలియజేసినప్పుడు మనం దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు వల్ల మన హృదయాలకు మన తలంపులకు కావలిగా ఉంటాయి. ఆయన సమాధానకర్త. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే మనం విన్నపంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన చింతలు అన్నీ కూడా విజ్ఞాపన చేత మన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి, దేవా ఈ విన్నపాలన్నీ కూడా నీకు తెలియజేస్తున్నాను, నేను నీ అందు నమ్మకాన్ని ఉంచున్నాను అనేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంటున్నాం. మన చుట్టూన దేవుని యొక్క ఆశీర్వాదాలు, మన దేవుని యొక్క సమాధానము మనం పొందుకోవాలి అంటే, మన గృహాలలో దేవుని సమాధానం కావాలంటే మనం ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరి పట్ల ఒకరు మంచి మనస్సు కలిగి మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తితో కలిసి మెలిసి ఉన్నప్పుడు కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కుటుంబంలో భార్య మాట భర్త అయినట్టు భర్త మాట భార్య అనుకుంటా కుటుంబం అల్లకొల్లలో ఉన్న పరిస్థితిలో కుటుంబం సాతాను చాలా చేతులకు తీసుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే అలా నువ్వు గ్రహించగలిగితే వెంటనే దేవుని సన్నిధిలో పోయి నువ్వు కుటుంబంతో నీ ప్రార్థనకు రావాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడు సమాధానమైన యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలోకి మీ తలంపులకు కావలిగా ఉంటుంది. మన తలంపులకు కూడా కావలి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని అందు మనం ఉన్నప్పుడు మంచి మాటలు మనం మాట్లాడగలుగుతామని ఈ సాయంకాలము దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నది. 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతనైనా ముప్పైనైనా ఉండి నెలలా ఏది సత్యమును ఏవి మాన్యమైనవి ఏవి నాణ్యమైనవి ఏవి పవిత్రమైనవి ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకునండి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, మెట్టుకు సహోదరులారా ఏది యోగ్యతమైనదో దాని గురించి వెతకండి. మరి దాని గురించి నువ్వు ఆలోచించండి. అలాగే ఏమి న్యాయమైనది, ఏమి సత్యమైనది, ఏమి మనోహరమైనది, అలాగే ఏమి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతులు, వాటి మీద ధ్యానం చేయండి. మంచి వచనము మనం నివసిస్తున్న ప్రాంతంలో మరి యథార్థంతో సత్యంతో జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పవిత్రమైన జీవితము, దేవుని యందు భయభక్తి గల జీవితము, మరి ఏవి రమ్యమైనవో అవి మంచి పనులు మరి దేవుని గురించి చేయవలసి వచ్చినప్పుడు యథార్థంతో సత్యంతో దేవుని వాక్యం వైపుండి దేవుని మాటలను ధ్యానించాలని ఈ సాయంకాలం దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా, మనం ప్రతి పని కూడా మరి ఏది సత్యమో తెలుసుకోవాలి. క్రైస్తవుగా జీవిస్తున్నప్పుడు, క్రైస్తవ ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఉండవలసిన యోగ్యతమైన మెరుపుకు ఉండి నెలలా మరి ఏమి సత్యము, ఏమి మనోహరము, ఏమి న్యాయము అవన్నీ కూడా తెలుసుకొని యథార్థంతో సత్యంతో దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. అపోస్తలుడైన పౌలు మరి సంఘానికి ఉద్దేశించి మాట్లాడుతాను, సత్యాన్ని ఎదుర్కొని మరి సత్యంతో జీవించాలి, యథార్థంతో జీవించాలి, ఏవి రమ్యమైనవో అవి ప్రకారము ఇవన్నీ మీద కూడా మనం ధ్యానించండి. దేవుని యొక్క భయభక్తులలో జీవితం ధ్యానించుకుంటూ యథార్థంతో సత్యంతో ఆయన మార్గంలో ఏదైతే మనల్ని బోధించాడో దేవుని వాక్యానుసరంగా, దేవుని చిత్తానుసరంగా, దేవునికి లోబడి ప్రతి మాటను దేవుని భయభక్తుల జీవితంగా పలకాలి. ఎందుకంటే క్రైస్తవుగా జీవిస్తున్నప్పుడు నీవు ప్రత్యేకించబడ్డవాడు అని తెలుసుకుంటూ
ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉంటారని. సత్యమైనది, రమ్యమైనది, యథార్థమైనది మరి అవన్నీ కూడా ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన లక్షణాలన్నీ కూడా కలిగి దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ముందుకు పోవాలని ఈ సాయంకాలము దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించినట్టుగా ఏమి వింటిరో ఏమి చూస్తురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు తోడైంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ మధ్యలో నేను దీవించాను. ఏ రీతిగా నేను దీవించాను, ఏ రీతిగా దేవుని యందు భయభక్తిలో ఉన్నానో ఆ రీతిగా మీరు కూడా జీవించండి. మరి అపోస్తలుడైన పౌలు వారి సంఘానికి ఉద్దేశించి మరి ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న ఇప్పుడు ఈ లేఖలో, ఈ పత్రికలో రాసి వారికి పంపిస్తూ ఉన్నాడు. మరి మీరు నా వల్ల ఏమి నేర్చుకున్నారో, మరి దేవుని యందు భయభక్తుల జీవితం. ఒక సేవకుని చూసి మరి మీ దగ్గరికి నేను వచ్చాను. దాదాపుగా నా 2వ ప్రయాణంలో మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించినప్పుడు మరి అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా మనం ముందు ధ్యానించాము. మరి ఏ రీతిగా నేను మీ మధ్యలో ఉన్నాను, ఏ రీతిగా దేవుని యొక్క పరిచయం చేశాను, అవన్నీ కూడా నన్ను చూసి మీరు ఏ రీతిగా అంగీకరించారో ఆ రీతిగా మరి దేవుని మాటలను నాన్ను మీరు నేర్చుకున్నారు కదా, ఆ మాటలన్నింటినీ కూడా ధ్యానం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించారో, నాయన ఉన్నట్టుగా ఏమి వింటినో ఏమి చేర్చితిరో అటు వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుని యొక్క తోడు కావాలన్నప్పుడు అపోస్తలుడైన పౌలు తనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటా ఉన్నాడు. నేను ఏ రీతిగా మీ మధ్యలో ఉన్నానో, దేవుని వాక్యాన్ని ఏ రీతిగా మీకు బోధించానో అవన్నీ కూడా మీరు ధ్యానించండి. ఎప్పుడైతే అవన్నీ కూడా ధ్యానించినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. మనకు దేవుని తోడు కావాలి అంటే ఈ సాయంకాలము దేవుని మాటలకు లోబడి మొదటగా ఆయన దొరుకు కాలంలో ఆయన సమీపంగా ఉన్నప్పుడు యేసయ్యని వేడుకొని, యేసయ్య నా పాపములను క్షమించు, ఒకవేళ నేను పాపిని ఇంకా పాపిగా ఉన్నట్టయితే నీ దగ్గరికి వచ్చి నేను నీ మందిరంలోకి నేను వచ్చి నా పాపములను క్షమించమని దేవుని అడిగినట్లయితే ఆయన నమ్మదగిన వాళ్ళు. ఒకవేళ నువ్వు ఇంకా అలాంటి పాపంలో జీవిస్తున్నట్లయితే ఈ సాయంకాలము దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరి నేను మీతో ఎలా జీవించానో మనం చూసి ఉన్నారు కదా, నా జీవితాన్ని చూశారు, నేను ఏ రీతిగా జీవించానో. ఒకవేళ మీరు అదే రీతిగా జీవించినట్లయితే సమాధానకర్త అయిన దేవుని యొక్క సమాధానము మీకు తోడై ఉంటుంది అనేసి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ సాయంకాలం కూడా మనం దేవుని నమ్ముకొని ఆయన దొరుకు కాలంలో ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి. మరి ఈ ఆనందం అనే కీర్తన అపోస్తలుడైన పౌలు రాసిన కీర్తనలో మరి ఆనందంతో, సంతోషంతో మనం ఉండాలి. మనం ముందుకు సాగిపోవాలంటే దేవుని మన హృదయాల్లో మనం ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఒక సంతోషము, ఆనందం కలిగి ఉంటాం. ఆనందంలో నువ్వు ఉండాలి, సంతోషంలో నువ్వు జీవించాలంటే దేవుని మార్గంలో నువ్వు నడవవలసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని ధ్యానిస్తున్న మనమందరం కూడా దేవుని మాటలందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి సాయంకాలము దేవుని యొక్క మాటలు ఏం తెలియజేస్తున్నదంటే ఏది సత్యమో, మరి ఏది మనునమో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగో వాటి మీద ధ్యానం చేసుకునంటే మరి ధ్యానించుకొని సత్యంతో సంఘము జీవించాలి. సంఘంలో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా ఉండకుండా అందరూ కలిసి మరి ప్రభువునందు ఏక మనసు గలవారై యుండెడి అని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మనమందరం కూడా సంఘంలో ఏక మనసు కలిగి దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అనే మాటలు మన జీవితంలో, మన కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందించాలంటే మన హృదయంలో, మన గృహాలలో దేవుని వాక్యం ఉండాలి. దేవునికి లోబడ్డప్పుడు
దేవుని మాటలను ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ముందుకు నడచగలుగుతావో అప్పుడు నీ కుటుంబంలో దేవుడు ఆకాశవాకి నింపి నిండైన ఆశీర్వాదాలు మీకు దయచేస్తాడు. మనం చేయవలసిన పని దేవుని ఆనందించాలంటే, దేవుని సంతోషించాలంటే మన హృదయాలను దేవుని వైపు ఇవ్వాలి. ఎప్పుడైతే మన హృదయాలను దేవుని వైపు మనం ఉంచగలుగుతామో మనం అట్టి ఆనందంలో సంతోషించగలుగుతాము. అలాగే దేనిని గురించి చింతించుకుని కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడం. ఈ సాయంకాలం సమయంలో ఈ ప్రార్థన వచ్చిన మీరందరూ కూడా మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. మన హృదయంలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి నాకు సాయం చేయి, నాలో ఉన్న చెడును తీసేయి, నాలో ఉన్న పాపమును తీసేయి, నాలో ఉన్న అసూయను తీసేయి. నీ సంఘంలోకి వచ్చినప్పుడు ఏక మనసు కలిగి ఉండాలని నీ వాక్యం బోధించిన ప్రకారం ఎల్లప్పుడూ నేను నా హృదయంలో నిన్ను ఉంచుకొని నీ మాటలను ధ్యానించి నీ చిత్తానుసారంగా నడుచుకుంటానని దేవునితో వాగ్దానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎందుకంటే సమాధానమైన భర్త ఆయన వెతుకు కాలమందు ఆయన దొరుకు కాలమందు మనం వెతికి ఆయన వేడుకోవాల్సిన సమయం ఆశూన్యమైనది. రోజులు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి క్షేమంగా వస్తాడో తెలియదు. ఎక్కడ చూసినా భయంకరమైన జీవితం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు వాతావరణంలో ఏ మార్పులు వస్తాయో తెలియదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ హృదయాన్ని దేవుని వైపు ఉంచి రక్షణ మార్గంలో నువ్వు నడవగలిగితే తప్ప యేసయ్యను నువ్వు సొంత రక్షణగా అంగీకరించుకున్నట్టయితే నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి పరీక్షించుకో. ఏసే మార్గము, ఆ మార్గం తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి ప్రతి విషయం అందు విజ్ఞాపనతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశ వాక్యట్ల నుంచి తన ఆశీర్వాదాలు మనకు కుమ్మరిస్తాడు. తండ్రి కృపాశంలో కూర్చొని మనల్ని చూస్తున్న యేసయ్య ఈ సాయంకాలం అంటున్నాడు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒకవేళ తిరిగి నాకు దూరంగా నువ్వు జీవిస్తున్నట్టయితే తిరిగి నా దగ్గరికి రాని పిలుస్తున్న దేవుడు. తిరిగి దేవుని దగ్గరికి వచ్చి తిరిగి మన జీవితంలో యేసయ్యతో కట్టుకొని యేసయ్యతో ముందుకు సాగినట్లయితే మన జీవితాలు కట్టబడతాయి. ఎప్పుడైతే యేసయ్య మన చేయి యేసయ్యకి ఇచ్చినట్లయితే యేసయ్య మన చేయిని పట్టుకుంటాడు. మనం పట్టుకున్నట్లయితే మనం అనేక సార్లు ఆ చేయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాము. యేసయ్య నేను కాదయ్యా, నువ్వు నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపించు అనేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళినట్లయితే అట్టి ఆశీర్వాదాలు ఈ సాయంకాల సమయంలో మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కావున ప్రియ సంఘంలో ఐక్యతగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మంచి మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ రీతిగా కుటుంబంలో కూడా ఒకరినొకరు ప్రేమించుకొని, భార్య భర్తను ప్రేమించుకొని ఆ ప్రేమలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న బిడ్డలతో కూడా మరి ఎక్కువ సమయం గడపండి. మరి పిల్లలు చాలామంది మరి తల్లిదండ్రులు ఒక ప్రేమని పొందుకోలేక మరి తల్లిదండ్రులు ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, అనేక కుటుంబంలో మరి దూరంగా వెళ్ళిపోతున్న ఈ సమయంలో దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నది. కుటుంబంలో యజమాని ఉన్న భర్త నీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో అప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందని ఈ సాయంకాలము దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నారు. తిరిగి కుటుంబంలోని కట్టుకోనండి. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనందరినీ కూడా తన దగ్గరికి పిలుస్తా ఉన్నాడు. మరి మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి సత్యంతో మరి దేవుని దగ్గరికి రావాలనేసి ఈ సాయంకాలం యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోని ఆశీర్వదించబోతా ఉన్నాడు. అందరం లేచి నిలబడతాం, ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు, మన పక్కలో దేవుడు ఉన్నప్పుడు మనం దేవుని వెతుకు కాలమందు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన దొరుకు కాలమందు మనం వెతకవలసిన సమయము ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆయసే దేవుడు రాడు. నువ్వు అనుకోవచ్చు,
నాకు ఎవరు లేరు, నాతో ఎవరు మాట్లాడతలేరు, నా జీవితం ఒంటరిగా ఉన్నది అని నువ్వు అనుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు, నీకు నేను సమీపంగా ఉన్నాను. నన్ను వెతికినట్టయితే నేను మీకు దొరుకుతాను. ఆయన సమీపంగా మనందరికీ ఉన్నాడనే సత్యాన్ని ఈ సాయంకాలము మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువుతో ఆనందించండి. మరలా చెప్తున్నాము, ఆనందించండి. అపోస్తులైన పౌలు చెప్పిన మాటలు, అతి సంతోషంలో మనం ఉండాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటావో నీ పాపములన్నీ కూడా క్షమించబడతావు. ఆయన నీ పక్కన ఉండి నిన్ను బలపరిచే దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆయనకు సర్వము సాధ్యమే. అపోస్తులైన పౌలు వచ్చాడు, నన్ను బలపరచు అనేది నేను బలపరచబడుతున్నాను అనే మాట. ఈ సాయంకాలం ఎవరైనా బలహీనత స్థితిలో ఉన్నట్టయితే దేవుని దగ్గరికి రా. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే, ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. అందరము ఏక మనసుతో కలిగి, అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఏక మనసు కలిగి ఉండండి. సంఘంలో మరి చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు అవన్నీ కూడా తిరిగి తీసేసి దేవునిలో బలపడబడండి. దేవుని ఆత్మలో మీరందరూ కూడా బలపడబడాలి అనేసి దేవుని వాక్యం తెలియజేస్తున్నది. హృదయంలో ఎవరైనా పడని వారుంటే వెంటనే వారిని క్షమించండి. దేవుని వాక్యమందు మీరందరూ కూడా బలపరచబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనమందరం మన మనసులో ఉన్న అసూయాన్ని, కోపంని అన్ని కూడా తీసేసి దేవుని సన్నిధిలో మీరు ఎవరినైతే క్షమించలేని వ్యక్తులు మీ హృదయంలో ఉన్నట్టయితే ఈ సాయంకాలం అటు బిడ్డలు క్షమించి వారితో మాట్లాడండి. ఒకవేళ మీకు దూరంగా ఉన్నట్టయితే వారితో ఫోన్లో మాట్లాడి సమాధానం పొందుకోవాలని ప్రభు పేరుతో నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా 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 స్తోత్రములు 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 నాయనా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తిరిగి నీ మందిరంలోకి మనం నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయనా ప్రభువా. సాయంకాలము దేవునితో గడపడము ఎంతో శ్రేష్టమైన భాగ్యాన్ని మాకు నువ్వు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఈ సమయంలో నైనా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అట్టి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నా, ఎవరైతే హాస్పిటల్లో మరి పాజిటివ్ కేసులలో ఉంటున్న బిడ్డలు నైనా ప్రభా, ఈ COVID-19లో ఉంటున్న బిడ్డలు, అలాగే అనారోగ్యంతో మరి అనేక వ్యాధులతో బాధపడుతూ అనేక రోగములతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డల పట్ల ప్రభా నీ కృపా కనికరము చూపించండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక. వారికి నువ్వు ముడుతున్నావని నమ్ముతున్నాను తండ్రి ప్రభా. అట్టి కార్యాలు వారి జీవితంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయనా ప్రభా. నాయనా ప్రభా, బలహీన స్థితిలో ఉన్న వారిని నీ బలము చేత నింపుమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యేసయ్య ఈ సాయంకాల సమయంలో నాయనా ఎంతో మంది కన్నీరు కాస్తూ, ఎంతో మంది నాయనా ప్రభా నేను వేడుకుంటుండగా అట్టి బిడ్డల ప్రార్థనలు నాయనా నువ్వు వింటూ వారికి జవాబానికి వేస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే యేసయ్య మరి లోకం చూస్తే భయంకరమైన స్థితిలో ఉన్నాము నాయనా ప్రభా. ఇంకా నీ రెక్కల కింద మనం భద్రపరుస్తూ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎవరైనా నాయనా ప్రభా భార్య భర్తల మధ్య ఇద్దరు కూడా విడిపోవాలని ఆలోచనలు ఉన్నట్టయితే నజరేయుడైన యేసు నామములో అట్టి తలంపులను బంధిస్తున్నాము తండ్రి ప్రభా. తిరిగి కుటుంబంలో కట్టబడాలి, తిరిగి కుటుంబంలో నీ సన్నిధానానికి రావాలి నాయనా ప్రభా. వారి పిల్లల మధ్యలో నాయనా ప్రభా అనేక సంఘటనలు జరుగుతుండగా ప్రేమ లేని జీవితాలు బిడ్డల పట్ల నాయనా తిరిగి వాళ్ళని ప్రేమలో బంధకంలో వారిని తిరిగి నిర్మించి ఆ కుటుంబంలోని కట్టుకుని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఎవరైతే నాయనా ప్రభా మరి ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఆదుకునే వారు లేరు, నన్ను చూసే వారు లేరు అనుకుంటున్నా వారి పెట్ల నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్య ప్రభా. నువ్వు ఉన్నవాడు మనవాడు అని సెలవించిన దేవ, ఆ వారి పట్ల నువ్వు ఉన్నవారిని సెలవించిన మాటను నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా.
యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు నైనా ప్రభా. మరి నైనా ఈ సమయంలో మరి ఎవరైతే నైనా యవ్వన బిడ్డలు నైనా ప్రభా వారి ఆలోచనలు వారి యొక్క తలంపులు నైనా సాతాను బద్ధకంలో ఉంటుందిగా మరణమే నాకు అనుకుని వెళ్తున్న బిడ్డలను అట్టి తలంపుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్క యవ్వనస్తుడు నైనా అలాంటి తలంపుల నుంచి విడుదల దయచేసి నైనా తిరిగి నీ దగ్గరికి వారిని నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సాతాను బంధకంలో నుంచి నా చెడుడైన యేసు క్రీస్తు నామములో వారికి విడుదల దయచేసి వారి హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా నీ వైపు ఉండడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి నాయన ప్రభా. అలాగే కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి కుటుంబము తెలియ కట్టబడడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి నాయన ప్రభా. కుటుంబంలో తిరిగి నిర్మించుకొని వారి కుటుంబంలో తిరిగి నాయన నీ అందు భయభక్తులను జీవితము వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మేము కూడా సంఘంలో ఏక మనసు కలిగి ఏక మనసుతో మేము నీ దగ్గరికి రావడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. సంఘంలో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగడానికి వీలు లేదు నాయన ప్రభా. మేమందరం కూడా ఫిలిప్పీ సంఘం ఏ రీతిగా ఉన్నదో మేము కూడా సంఘంలో బలపరచడానికి మాలో ఉన్న ప్రతి అసూయను ప్రతి ఒక్క కోపంను మా నుంచి తీసేసి ఆయన మనల్ని కూడా కనికరించి నీ కృప చూపించి మేమందరం కూడా సంఘంలో ఏక మనసు కలిగి ఒకరినొకరితో సమాధానపరుచుకున్న బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈ సాయంకాలం నాయన ప్రభా తిరిగి మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యా తిరిగి ఉదయకాలము ఉదయాన్నే నీతో గడిపే భాగ్యంలో మాకు దయచేయమని నా చెరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజ్యం వచ్చిన గాక ఉచిత పద్ధతి శిక్షణ ప్రకారం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సమాధానము ఆయన కృపా కనికరములను అలాగే సంఘంలో అందరం ఏకంగా కూడి ఉండడానికి దేవుడు తన కృప చూపించే విధంగా దేవుడు మీ అందరినీ కూడా ఆయన రెక్కల కింద భద్రపరచును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును.